కొంతమంది లీడర్స్ ఐ హావ్ సీన్ సో మెనీ, బట్ దాంట్లో కొంతమంది లీడర్స్ మాత్రమే యుఎస్లో వెల్ సెటిల్డ్ ఉన్నప్పటికీ మళ్ళీ వచ్చేలే నా ప్రజలు, నా ఊరు, నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని రిటర్న్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. దాంట్లో మీరు ఒకరు. అది విని చాలా సంతోషం వేసింది. అండ్ మీరు ఇక్కడికి రావడము, టీడీపీలో చేరడము, ఇలాంటివన్నీ కూడా ఈ ఎలక్షన్కి ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ తయారవుతున్నారు అని ఒక ఆశ. అంటే ఇప్పుడు బేసిక్గా జనాలకు ఎప్పుడైనా కూడా ఆప్షన్ కావాలి. వాళ్ళు ఇష్టం వచ్చిందే చూస్ చేసుకుంటారు అల్టిమేట్గా, అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ అవుట్ ఆఫ్ క్లారిటీ అనేది తర్వాత విషయం. బట్ ఏదేమైనా జనాలకి ఆప్షన్ ఉండడం ఇస్ అ గుడ్ థింగ్, ఆల్వేస్ అ గుడ్ థింగ్, అండ్ ఇట్ షుడ్ బి అ హెల్దీ కాంపిటీషన్. సో అది మీరు బాగా టైట్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు కొడాలి నాని గారికి అని అనిపిస్తుంది చూస్తుంటే. కరెక్ట్గా చెప్పారమ్మా. లాస్ట్ టైం కన్ఫ్యూజన్లో వెనుకున్నారు. అమ్మో నేను అనలేదు సార్ అది. ఈసారి క్లారిటీతో వెనుకున్నారు. బట్ మీరు అనుకుని చెప్పారో అనుకోకుండా చెప్పారో కానీ దట్స్ రైట్ థింగ్. లేదు నేను అనలేదు. బట్ ఎస్ అది కావచ్చు ఇది కావచ్చు అనేది నా ఉద్దేశం. బట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అ సైడ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సార్, మీరు నేను ఇందాక అన్నట్టుగా చాలా వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు యుఎస్లో. అంటే పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు. అంటే యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ సో మెనీ థింగ్స్. అంత బాధ్యతను నెత్తిన పెట్టుకొని కూడా మళ్ళీ పాలిటిక్స్, మళ్ళీ నా ఊరు, ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చినాయి మీకు? అది ఒక కంపెనీ హ్యాస్ కమ్ టు స్టాండర్డ్ అమ్మా బేసికల్. అండ్ మాకు లక్కీలీ కొత్త సీఈఓని తీసుకొచ్చాం. డెల్ సిటీఓని సీఈఓ కింద తీసుకొచ్చాను. అండ్ హీఈస్ ఎ క్యాపబుల్ పర్సన్ టు. సో ఈజ్ వెరీ క్యాపబుల్, అకాంప్లిష్డ్ లీడర్. సో కంపెనీస్ ఆర్ సేఫ్ అండ్ పీపుల్ లైఫ్స్ ఆర్ సేఫ్ అండర్ హిమ్. ఓకే. సో ఒక ఎంప్లాయీని నమ్మేటట్టుగా దొరికిండ్రు కాబట్టి మీరు కొంచెం ధైర్యం చేయగలుగుతారు. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ టఫ్ బికాస్ అంతమంది లైఫ్లో అట్ స్టేక్ పెట్టుకుని రావాలంటే నాకైనా ప్రాబ్లమ్ అయ్యేది. అంతే కదా. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎఫిషియెంట్ లీడర్స్, లాట్ ఆఫ్ ఎఫిషియెంట్ లీడర్స్ అక్కడ ఉన్నారు మాకు. సో దే ఆర్ ఫైన్. అక్కడ తర్వాత ఇంకా ఇచ్చుంటుంది కదమ్మా వాట్ నెక్స్ట్ అనేది దీంట్లో. బట్ వై ఓన్లీ పాలిటిక్స్ సార్? నెక్స్ట్ అనే దగ్గర పాలిటిక్స్ ఎందుకు గుర్తుకొస్తుంది మీకు? అంటే మేకింగ్ పీపుల్ గుడ్. ఐ మీన్ పీపుల్స్ బిజినెస్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. ఓకే. సో వాట్ ఐ డూ ఇస్ నేను యాక్చువల్గా చేసేది పీపుల్ ఇక్కడ నుంచి వచ్చిన మాస్టర్ స్టూడెంట్స్ని వాళ్ళందరినీ ట్రైన్లో పెట్టి ఫస్ట్ జాబ్ ఇప్పిస్తాం అనేది ట్రైనింగ్ చేసి దట్స్ మై ప్రయారిటీ. సో ఇప్పుడు మీ కంపెనీలో మాక్సిమం ఎంప్లాయీస్ అంతా కూడా తెలుగు వాళ్ళే మాక్సిమం నెంబర్ బేసిక్గా ఇక్కడ. ఎందుకంటే మాస్టర్స్కి ఎక్కువ మంది వాళ్ళే వచ్చారు. అదర్ పీపుల్ కూడా ఉన్నారు. బట్ సారీ టు ఆస్క్ దిస్, గుడివాడ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడివాడ నుంచి మాకు కంపెనీలోనే గుడివాడ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎవరైనా కానీ అంటే నాకు ఇష్టం అని తెలిసి గబుక్కుని సొల్యూషన్ గబుక్కుని ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు వచ్చి నాకు ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్స్ లేదు కంపెనీలో, న్యూ పొజిషన్స్ ఏమి ఓపెన్ లేదు, ఎవరిని తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి గుడివాడ అని చెప్తారు. అది అంత ఫేమస్ అయిపోయింది. గుడివాడ అనగానే గబుక్కుని నేను కూడా వెంటనే ఎప్పుడు చేస్తాను. అది వీక్నెస్ కింద కూడా మారిపోతుంది కదా సార్ తర్వాత. వీక్నెస్ అయినా కానీ ఎటు మనోడు ఎవరు బాగుపడుతున్నారు కదమ్మా, ఎటు పీపుల్ కావాలి. అండ్ మై స్పెషాలిటీ ఇస్ టు బ్రింగ్ పీపుల్ అప్. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సెట్ అయిపోతారు. అదైతే నిజం సార్. సో అలాంటి వాడినైనా కానీ దాని ప్రకారం చూసుకుని ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ లాగా నడిపించాను నేను అక్కడ. అవునా? సో యుఎస్లో మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అందరూ పొద్దున 9 నుంచి రాత్రి 9 దాకా అక్కడే ఉంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా అక్కడే. సో ట్రైనింగ్ టైం అంతా అసలు చాలా ఫుల్ టైం ఉంటారు. ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరు బేసిక్గా. జాగ్రత్తగా అంటే కొంచెం గట్టిగా చూసుకుంటాను అనేది కూడా ఉంది. సో బట్ ఐ లవ్ దెమ్ టు బేసికల్. నాకు ఇష్టమైన పని వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వటం, కెరీర్లో వాళ్ళు సెటిల్ చేయటం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ పని. సో దట్స్ వాట్ ఐ బీన్. నేను ఇక్కడికి వచ్చినా కూడా అదే కంటిన్యూ చేసుకుంటా వచ్చి నేను ఇక్కడికి వచ్చినా చేసే పనుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మై ఫేవరెట్ థింగ్ జాబ్ మేళా అనే కాదు. జాబ్ మేళా అనేది పెట్టేసేయచ్చు అమ్మా, కానీ ఇక్కడ నుంచి
గైడెన్స్ కోసం వస్తారు, కెరీర్ గైడెన్స్. సార్ Okay. నాది బీటెక్ అయిపోతుంది, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయింది, లేదా మెకానికల్ అయింది, నెక్స్ట్ ఏం చేసుకోవాలి అట్లా అనే వాళ్ళ మీద నేను ఎక్కువ Counseling రోజు చేస్తారు. 6-7 మాట్లాడుతూ ఉంటాను. ఓకే ఓకే. సో మంచి గైడ్ అన్నట్టు మీరు బేసిక్గా. బికాస్ మై నాలెడ్జ్ ఉంది అండ్ ఐ నో వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ హౌ దే థింక్. అండ్ వీళ్ళకి ఏంటంటే కొంతమంది మా చిన్నప్పుడు అలా మేము థింక్ చేసేవాళ్ళం, అది ఇంకా గుర్తుంది. ఇప్పటికీ పీపుల్ అలాగే థింక్ చేస్తున్నారు. ఏంటంటే నలుగురు ఏదంటే అదే రైట్ అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏముంటుంది ఎక్స్పీరియన్స్. వాళ్ళ అంటే సహజంగా మా ఫ్రెండ్స్ అందరూ యుఎస్ వెళ్ళిపోతున్నారు, యుఎస్ వెళ్ళిపోదాం, లేదు పలానా యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు, పలానా యూనివర్సిటీకి వెళ్ళిపోదాం, పలానా సబ్జెక్టులు తీసుకుంటున్నారు, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇదే టైప్లో ఉంటుంది అంతా. అది యాక్చువల్గా రైట్ థింగ్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అది పర్సనల్గా నేర్చుకున్న విషయం అది నేను. సో అదేదో వీళ్ళకి చెప్తే వింటారు అనేది ఈ మధ్యకాలంలో లక్కీలీ విత్ మై లిటిల్ బిట్ సక్సెస్ పీపుల్ ఆర్ రియల్లీ లిసనింగ్ టు మీ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టు హియర్ ఆల్ దిస్. ఎందుకంటే ఒక వ్యక్తిని గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరికి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎస్ దిస్ అ గుడ్ థింగ్. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా అందరూ గౌక్కుని మా ఫ్రెండ్స్ అందరూ జర్మనీ వెళ్తున్నారు. ఫ్రెండ్స్ 2-3 జర్మనీ వెళ్తే నేను అందరూ వాళ్ళకి ఏంటంటే ఇన్హిబిషన్స్ ఉంటాయి. లైక్ అందరూ చేసి వెళ్తాను, నేను స్పెషల్ కదా, ఎవరికైనా స్పెషల్ అనుకుంటారు కదా, నేను స్పెషల్ కదా, ఆస్ట్రేలియా వెళ్దాం, నేను స్పెషల్ కదా. ఇదంతా చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, మీ పిల్లలు ఏం చేస్తారు ఇంతకీ? మా పిల్లలు మా పెద్దమ్మాయి షీఈస్ డూయింగ్ ఎన్ ఐటీ జాబ్. ఓకే. అండ్ అల్లుడు హీస్ ఆల్సో హీస్ అ సైంటిస్ట్. చిన్నమ్మాయి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కంపెనీ, మై కంపెనీస్, ఐటీ కంపెనీస్. అలాగే చిన్నోళ్ళు ఈస్ డూయింగ్ అన్ ఐటీ జాబ్. ఓ వండర్ఫుల్ సార్. సో మరి మూవింగ్ ఆన్ టు ది పాలిటిక్స్ సార్, గుడివాడ హ్యాస్ బీన్ అ స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ప్రత్యేకమైన కాన్స్టిట్యుయెన్సీ ఇది, ఎప్పుడు ఆల్ ది టైమ్. సో ఇలాంటి గుడివాడలో పోటీ అనేది ఇవ్వడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉండే మొన్నటి వరకు కూడా. ఇప్పుడు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది, మొత్తం చాలా గట్టిగా వినిపిస్తుంది. అందుకే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను కూడా వచ్చి మీతో మాట్లాడి ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి. సో ఇది ఎట్లా అనిపిస్తుంది అని ఏం చేయబోతున్నారు? గుడివాడ మీకెంత స్పెషల్? అదే చెప్తున్నా, మీరు మధ్య ఇందాక ఒకటి ఇంకా ఫినిష్ అవ్వలేదు. మా అబ్బాయి కూడా ఉన్నాడు, వాడు కూడా ఐటీలో జాబ్ చేస్తున్నాడు. సో కోడలు షీల్ బి డాక్టర్. అమ్మో, మీకు ఇంతమందికి పిల్లలు, 3 పిల్లల్లో మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయి కోడలు, కాబోయే కోడలు అనుకోండి, కొడుకు కావలేదు ఇంకా. ఓకే ఓకే ఓకే. సో అది అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే, గుడివాడ has been a special constituency for one reason. ఓకే, తెలుగు పుట్టిన తర్వాత తెలుగు చరిత్రలో ప్రస్తుతం మొత్తం మీద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఆయన. మాకు గుడివాడకి అనుబంధం ఉండటం, ఆయనతోటి గుడివాడ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయటం, ఒకప్పుడు గుడివాడ కాన్స్టిట్యున్సీలోనే ఇవ్వటంతో ఫస్ట్ బాగా ఫేమస్ అయింది అలాగా.